హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం ఇన్‌షాట్‌లో మన యొక్క ఫోటోస్‌ని వీడియోలాగా ఎలా మార్చుకోవాలో నేర్చుకుందాం. అంటే ఇది చాలామందికి తెలుసండి. కాపోతే తెలియని వాళ్ళ కోసం అని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. ఫస్ట్‌గా మనం ఇన్‌షాట్ యాప్ ఓపెన్ చేసుకొని, మనకి వీడియో తయారు చేయాలి కాబట్టి ఇక్కడున్న వీడియోని క్లిక్ చేసుకుందాం. దాని తర్వాత ఇప్పుడు మనం ఇదివరకు నేను చేసిన ప్రాజెక్ట్ అండి ఈ కిందయి. పైన మనం కొత్తగా ఏదైతే చేయాలనుకుంటున్నామో దాని కోసం అని చెప్పేసి న్యూలోకెళ్ళాలి. వెళ్ళిన తర్వాత మనం ఇలా ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. దాని తర్వాత ఫోటోస్ క్లిక్ చేసుకొని మనకి ఏవైతే ఫోటోలు కావాలో సెలెక్ట్ చేసుకోవాలండి. సపోజ్ ఇప్పుడు నాకు కావాల్సిన ఫోటోలు ఏంటంటే చూస్తాను, ఇక్కడ కింద రీసెంట్ అని ఉంటుంది, అది క్లిక్ చేసుకొని సపోజ్ ఓకే ఓకే నాయే ఫొటోస్ తీసుకుంటాను. ఒక కెమెరాలో కొన్ని ఫొటోస్ తీసుకుందాం. ఒక్క నిమిషం అండి. మనకి ఇక్కడ సైడ్ కూడా బ్రౌజ్ అనే ఆప్షన్ వస్తుంది. దాంట్లో క్లిక్ చేస్తే ఇలా ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. దాని తర్వాత ఫొటోస్ క్లిక్ చేసుకొని కెమెరా కెమెరాలో ఉన్న ఫొటోస్ ఓపెన్ అవుతాయండి. సపోజ్ ఇప్పుడు నాకు కెమెరాలో ఈ ఫోటోలు ఓపెన్ అయినాయి. సెలెక్ట్ చేసుకుంటున్నాను, అంటే నాకు నచ్చిన ఫొటోస్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇది సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే, నెక్స్ట్ ఇది సెలెక్ట్ చేసుకున్నాను. వాళ్ళు వచ్చేసి ఈ ఫోటో. ఓకే ఓకే, ప్రస్తుతానికి ఈ ఫొటోస్ తీసుకున్నాను. నెక్స్ట్ ఓకే, మనకి ఇలా వస్తుందండి పిక్స్ అనేది. దాని తర్వాత మనకు వచ్చేసి అంటే మనం ఫోటోస్ సెట్ చేసాం. దాని తర్వాత మనకి సైజెస్ అనమాట. సైజెస్ ఎలా పెట్టుకోవాలని చెప్పేసి క్యాన్వాస్ అని సైడ్ ఉంటుందండి లెఫ్ట్ సైడ్లో మనకి. దాన్ని క్లిక్ చేయాలి. దాని తర్వాత మనకి వచ్చేసి మనకి వెనకాల బ్యాక్గ్రౌండ్ అంటే ఫోటోని పెంచుకోవటం తగ్గించుకోవడం చేసుకోవచ్చు అండి. కొంచెం నేను ఇలా బార్డర్ ఉంచి ఇలా సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఓకే, ఈడైతే లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే మనకి రైట్ గుర్తులు రెండు ఉంటాయండి. అది క్లిక్ చేస్తే మొత్తం సెలెక్ట్ అయిపోతాయి. పర్లేదు, నాకు ఈ ఫోటోకే బ్యాక్గ్రౌండ్ కావాలి, ఈ ఫోటోకి అని చెప్పేసి కావాలనుకుంటే ఇది సింగిల్ కూడా క్లిక్ చేయొచ్చు. దాని తర్వాత వచ్చేసి మనకి నెక్స్ట్ ఫోటో. ఓకే, బార్డర్ అనమాట. ఓకే, ఈ ఫోటో కొంచెం బార్డర్ పెద్దగా ఉంది. కొంచెం మనకి అంటే ఓకే తగ్గించుకోవచ్చు ఇలా. తర్వాత వచ్చేసి దీన్ని కూడా అలానే సెలెక్ట్ చేసుకుందాం. దాని తర్వాత వచ్చేసి మనం ఈ ఫొటోస్ అన్నిటికీ బ్యాక్గ్రౌండ్ అండి. అంటే వెనకాల బ్లాక్ షాడో ఉంది కాబట్టి మనకి బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేసుకోవటం కోసం అని చెప్పేసి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అనేది ఉంది కదా, అది క్లిక్ చేశాను. నేను బ్యాక్గ్రౌండ్ వైట్ పెట్టుకుంటా. వైట్ కాబట్టి వైట్ పెట్టుకొని లెఫ్ట్ సైడ్లో ఉన్న ఇది మళ్ళీ గుర్తులు ఉన్నాయి కదా లెఫ్ట్ సైడ్లో, ఇది క్లిక్ చేస్తే ఆల్ అనమాట. రైట్ మార్క్స్ రెండు ఉన్నాయి కదా, అది క్లిక్ చేస్తే ఆల్ అన్నిటికి సెలెక్ట్ అయితే పర్లేదు. నాకు ఇది ఒక ఫోటోకే కావాలంటే రైట్ సైడ్ ఉన్న రైట్ మార్క్ క్లిక్ చేసుకున్నా పర్లేదు. నేనైతే అన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఓకే, బ్యాక్గ్రౌండ్ అప్లై టు ఆల్ అని ఉంది కదా, క్లిక్ చేశాను. ఓకే అండి. మనకి ఈ వీడియో కూడా అంటే మనకి ఇది మనకు ఒక సాంగ్ ఏదైనా పెట్టుకోవాలన్నా, లేకపోతే మనకి వీడియో కొంచెం అంటే చాలా సేపు ఉండాలని చెప్పి చిన్నగానే కొంచెం లెంత్ పెంచుకోవచ్చు. ఇలా ఇలా మనకు కావాల్సింది అంటే ఏది ఎక్కువసేపు ఫోటో మనకి డిస్ప్లే కావాలని చెప్పేసి లెంత్ ఇలా పెట్టుకోవచ్చు అండి. ఓకే, ఇది లెంత్ చాలా ఎక్కువ ఉంది. ఓకే, దాని తర్వాత వచ్చేసి మనకి టెక్స్ట్ అంటే మామూలుగా ఏదన్నా ఫోటోకి మనం ఏదన్నా పేరు అంటే నేమ్ ఏదన్నా పెట్టాలన్నా కానీ టెక్స్ట్ అనే ఆప్షన్ ఉంటుందండి మనకి. ఇక్కడ చూసారా, టీ అని టెక్స్ట్ అనమాట. ఇది క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత టెక్స్ట్ మీద మళ్ళీ క్లిక్ చేయాలి. అంటే మీకు తెలుగులో పెట్టుకోవాలనుకుంటే మీకు మీ కీప్యాడ్ ఒకవేళ మీకు తెలుగు ఉందని చెప్పేసి ఉందనుకో,
దానికి తెలుగు అంటే తెలుగు ఆప్షన్లో పెట్టుకొని చేసుకోవచ్చు అండి. ఇంగ్లీష్లో కావాలంటే ఇంగ్లీష్లో పెట్టుకోవచ్చు. సపోజ్ నాకు తెలుగులో కావాలి. ఓకే. చాలా చూసండి చాలా ఓకే. అంటే నాకు ఆల్రెడీ ఇదివరకు నేను ఈ వీడియో చేశా కాబట్టి అందుకోసం చెప్పేసి నాకు ఆటోమేటిక్గా ఇలా సేవ శ్రీరామకృష్ణ డిస్ప్లే వస్తుంది. ఓకే, ఇది క్లిక్ చేశాను అనమాట. అంటే ఇదివరకు చేశాను కాబట్టి ఈ ఫార్మేట్ అనేది ఇలా ఉంది. అసలు స్టార్టింగ్ నుంచి మీకు చూపిస్తాను. అంటే నేను ఈ ఫార్మేట్ చేశాను కాబట్టి నాకు ఇది ఈ నేమ్స్కి స్ట్రోక్ అనేది వచ్చి వైట్ స్ట్రోక్ అనేది వచ్చింది. దానికోసం మనం వైట్ స్ట్రోక్ కోసం దేంట్లో పోవాలంటే మనం వచ్చేసి ఏ అని ఉంది చూసారండి, ఈ ఆప్షన్ క్లిక్ చేయాలి. దాని తర్వాత మన స్టైల్స్ అనమాట. స్టైల్స్ అంటే ఇంగ్లీష్లో మాత్రం స్టైల్స్ వస్తాయి, తెలుగు మాత్రం రాదు. నెక్స్ట్ వచ్చేసి కలర్స్. కలర్స్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి బోర్డర్ అన్ని ఇలా ఆప్షన్ చూసారా పైన ఆ బోర్డర్లోకి వెళ్ళాలి. పర్లేదు వైట్ ఉంది, ఇప్పుడు నాకు వేరే కలర్ కావాలి. ఈ కలర్ క్లిక్ చేసుకుంటే ఆ కలర్ వస్తుంది అనమాట. వైట్ ఉంది కాబట్టి వైట్ అనమాట. మనకి ఎలా కావాలంటే అలా దీన్ని పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు అనమాట స్ట్రోక్ అని. తర్వాత ఇప్పుడు ఓకే, పైన మనం ఈ నేమ్ అనేది ఇక్కడ పైన కావాలి మనకి. ఓకే, ఇక్కడ పెట్టుకోవాలి. తొందర షాడో ఉంటుందండి. షాడోలో మనం ఇదివరకు నేను పెట్టా కాబట్టి ఇది ఆటోమేటిక్గా వచ్చేస్తున్నాయి. ఈ షాడో వస్తుంది అనమాట. ఇది షాడోలో మనకి ఎలా అంటే అలా సెట్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు షాడో తీసేద్దాం పూర్తిగా. ఓకే, నెక్స్ట్ వచ్చేసి గ్లో అనమాట. ఇందాక ఈ గ్లో నొక్కటం వల్ల మీకు వైట్ స్ట్రోక్ అనేది వచ్చింది. ఇది ఇలా చేసుకోవచ్చు అనమాట ఈ రెండు విధాలుగా. లేబుల్ ఉంటుందండి. నెక్స్ట్ లేబుల్ అంటే ఏంటంటే మనకి స్టైలిష్ బోర్డర్స్ వస్తాయి. అంటే నాకు ఇప్పుడు ఈ షేప్లో కావాలి. ఓకే, లేకపోతే ఇలా కావాలి, లేకపోతే ఇలా కావాలి. అంటే మనం రకరకాలు వస్తాయన్నమాట. మనకి వద్దనుకుంటే మాత్రం ఇది ఉంటుందంటే నాన్ గుర్తు ఇది క్లిక్ చేసుకోవాలి. ఓకే, దాని తర్వాత క్లిక్ చేసుకోవాలి రైట్ మార్క్. దాని తర్వాత వచ్చేసి ఇప్పుడు ఈ చామల శ్రీరామకృష్ణ అని చెప్పేసి ఇప్పుడు పేరు ఉంది కదా, మనకి ఒక్క పిక్చర్కే కావాలన్నా ఈ పేరు, లేకపోతే అంటే మీరు ఇప్పుడు ఓన్లీ మీకు బేసిక్ చెప్తున్నాను. ఈ పేరు అనేది మీరు యాడ్ అంటే అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. అంటే సైజు కూడా తక్కువ చేసుకొని ఇలా తక్కువ చేసుకోండి. అంటే ఈ ఓన్లీ ఈ బోర్డర్ వరకు వచ్చేటట్టు. ఓకే, కొంచెం తక్కువ చేస్తుంది. రైట్. ఓకే. ఓకే అండి. ఇప్పుడు ఇది ఓకే చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మనం వీడియో దాని మీద క్లిక్ చేసుకోవాలి. టెక్స్ట్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇలా వస్తుందండి. మనకి కింద చాలా చేయడానికి మీకు కనపడుతుంది చూసారా, దాని మీద క్లిక్ చేసుకొని మనకి లెంత్ ఎంత కావాలి అంటే ఒక ఫోటోకా అన్ని ఫోటోలు కావాలని చెప్పేసి అడుగుతుంది. నాకు లెంత్ పెంచుకుంటున్నాను నేను, అంటే నాకు అన్ని ఫోటోలు కావాలి. ఓకే, ఇలా క్లిక్ చేసుకొని దాని తర్వాత మనకి అంటే ఇది ఈ పేరు అనేది మనకి స్టైలిష్గా రావాలి అని చెప్పేసి కావాలనుకుంటే మళ్ళీ ఎడిట్ అనే ఆప్షన్ ఉంటుందండి మనకి రైట్ సైడ్. మనం చూడండి పెన్సిల్ గుర్తులో. దాని తర్వాత వచ్చేసి మనకి ఇది డాట్స్ ఉన్నాయి చూసారా, ఈ చివర ఈ డాట్స్ మీద క్లిక్ చేసుకొని ఇలా స్టైలిష్గా ఓకే ఇలా ఇలా కావాలనుకున్నాం. నెక్స్ట్ ఇలా, నెక్స్ట్ ఇలా. ఓకే, నాకు సపోజ్ ఇలా కావాలనుకుంటున్నాను, దాని మీద క్లిక్ చేశాను. ఓకే, తర్వాత ఓకే చేస్తున్నామండి. దాని తర్వాత వచ్చేసి మనకి ఇప్పుడు ఇమేజ్ అయితే ఉంది కానీ దానికి మనకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కావాలి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కావాలంటే మనకి మళ్ళీ ఆడియో అనే ఆప్షన్ ఉంటుందండి. ఆప్షన్లోకి వెళ్ళాలి. ఆడియో ఆప్షన్కి వెళ్ళేదాక మ్యూజిక్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ మ్యూజిక్ అనే ఆప్షన్ క్లిక్ చేసుకొని తర్వాత ఫ్యూచర్ మై మ్యూజిక్ ఎఫెక్ట్స్ అని ఉంటుంది. దాంట్లో మిడిల్ మై మ్యూజిక్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. దాని తర్వాత ఇక్కడ నాకు కొన్ని సెలెక్టెడ్ సాంగ్స్ ఉన్నాయండి. సపోజ్ నేను సాంగ్ మీకు మామూలుగా పెడతాను. సోదరి సోదరులారా, जिन भाइयों की भी ఒక్క నిమిషం అండి. సపోజ్ ఈ సాంగ్ ఉంది.
ఈ సాంగ్ పెడతాం మనం. దాని తర్వాత వచ్చేసి మనకి ఈ సాంగ్ అనేది లెంత్ అనమాట. ఓకే, లెంత్ సరిపోయింది, ఇది పర్లేదు. ఓకే, తర్వాత ఓకే చేసుకోండి. ఓకే చేసుకున్న తర్వాత మనకి ఎక్స్పోర్ట్ అని ఉంటుంది. ఎక్స్పోర్ట్ మీద అంటే మనం సేవ్ చేసుకోవడానికి ఎక్స్పోర్ట్ అనే దాని మీద క్లిక్ చేసుకోవాలండి. ఎక్స్పోర్ట్. ఓకే, మళ్ళీ ఎక్స్పోర్ట్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. డౌన్లోడ్ అవుతుంది చూసారుగా, కన్వర్టింగ్ వీడియో. ఓకే అండి, మనకి ఈ వీడియో సేవ్ అయింది. ఫ్రెండ్స్, వీడియో అయితే సేవ్ అయింది. వీడియో చూసుకోవాలంటే గ్యాలరీలోకి వెళ్ళి ఇన్షాట్ అనే ఫోల్డర్ ఉంటుందండి, అందులోకి వెళ్ళి వీడియో చూడండి. మన ఛానల్ని ఫస్ట్ టైం మీరు చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇటువంటి వీడియోస్ ఇంకా చాలా పెడతాను. వాయిస్ డిస్టర్బెన్స్ కొంచెం ఉందండి, ఏమనుకోకండి. ఖచ్చితంగా ఈసారి బెటర్గా చేద్దాం. అలాగే మన ఛానల్ని మాత్రం ఖచ్చితంగా మర్చిపోకండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.